ఏం పేరు బాబు? నా పేరు భిక్షపతి. భిక్షపతి. ఏం చేస్తుంటారు? ఏం లేక ఉత్తరం ఉంటాం ఇంట్లో బిజినెస్ చేస్తుంటారు. బిజినెస్. ఓకే. అగ్రికల్చర్ ఏమైనా ఉందా? ఏ లేదు. ఓకే. కొత్త సర్కార్ మీద అభిప్రాయం ఏంది? కొత్త సర్కారు 100 రోజులైంది, ఏం చేస్తారు? ఇప్పుడే చేస్తా ఉంటారు. మళ్ళీ కొంచెం సమయం ఇచ్చే ధోరణిలో ఉన్నారా జనాలు? సమయం జనాలు సమయం ఇవ్వకపోతే ఆయనకి ఏమైతుంది? 5 ఏళ్ళ దాకా ఏం చేసినా ఉండాలి. మనం ఇచ్చినా ఇవ్వకుండా 5 ఏళ్ళు మాత్రం ఫిక్స్ అంటావు. ఉండాలి కదా, అంతే కదా రాజ్యాంగం, అంతే కదా. ఎగ్గొట్టినా ఏం కాదు, ఎగ్గొడితే మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ప్రజలు తీర్పు ఇవ్వాల్సి మధ్యలో అంతే. సో దాంట్లో డౌట్ ఏం లేదు. సో మీ అభిప్రాయం ప్రకారం మెదక్ పార్లమెంట్ లో ఎవరు? రఘునందన్ రావు గెలుస్తారు, బీజేపీ. రఘునందన్ రావు. ఓకే. మీరు కరెక్ట్ గా ముగ్గురు అభ్యర్థులు ఎట్లున్నారు ముగ్గురు సూపర్ గా ఉన్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బాగానే డిబేట్ నడుస్తాయి. అదే రఘునందన్ రావు ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు గ్యారెంటీ లేదని ఆ ఫ్రెండ్ అంటున్నాడు, లేదు 5-6 నెలల టైం ఇవ్వాలి నేను అంటున్నాడు. బీజేపీ హావన్ నడుతున్నాను నువ్వు అంటున్నావు. ఎట్లా బీజేపీ ఎట్లా గెలుస్తా అనుకుంటున్నావు? ఎందుకు ప్రజలు ఓట్లు ఎత్తారు, గెలుస్తారు. ఎట్లా ఏం చేసిండు రఘునందన్ రావు? ఏమైనా చేసిండా? ఏం చేయాలి అసలు? ఏం చేయలేదా? నిన్నండి మెదక్ అంటున్నావా దుబ్బాక? దుబ్బాకే చెప్పు ఫస్ట్. దుబ్బాకి 3 ఏళ్ళు ఉన్నాడు, ప్రతిపక్షం నుండి కొట్లాడిండు, చేసేకాడికి చేసిండు. ఈ రోడ్డు ఉండే మీద ఎవరు ఎప్పుడు నచ్చిన 3 ఏళ్ళ దాకా ఆయన నచ్చదాకా ఈ రోడ్డు మొత్తం పొక్కలే. గడికెళ్ళి పోతే దుబ్బాకకి ఆకారం వాగ్గడకెళ్ళి అటు పోతే అటు రోడ్డు ఉంటది, అది చేసిండు. రుద్రాలంకి వెళ్ళి అటు తౌట దాకా చేసిండు. దుబ్బాకలో ఒకటి దావకార కట్టించిండు. ఇక్కడ మండలం వచ్చింది, ఆయన వచ్చినాక నచ్చింది. మండలం భూంపల్లి అక్బర్పేట మండలం. ఆయననే చేసిండా? ఆయన వచ్చినాక ఆయన చేసిండు. అంటే రఘునందన్ రావు వచ్చిన తర్వాత కొంత అభివృద్ధి జరిగిందంట. ఎందుకు జరగలేదు? కనబడతలేదా? మరి ఎందుకు ఓడిపోయినట్టు? ఓటమికి 12 రకాల కారణాలు ఉంటాయి. ఓటు దానికి ఒకదానికి ఒకదాని పొందలేదు, ఒకదానికి ఒకదాని పొందలేదు. సో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తెలంగాణ అది రఘునందన్ రావు పట్టిస్తారా? ఈజ్ అ ఫాల్ట్ ఫర్ దట్ డబుల్ బెడ్రూమ్ ఫెయిల్, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్. వాడిని అధికారంలో ఎత్తారు కానీ చేసేసిండు, చేసేకాడికి చేసిండు. ఉన్న 3 ఏళ్ళల్లో తనకు సాధ్యమైన ద్వారా చేసిండు. ఇప్పుడే మీ ఫ్రెండ్ అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి, కొత్త ప్రభాకర్ రెడ్డి చేయడు అన్నాడు. ఎప్పుడు? ఇప్పుడా? ఇందాక మాట్లాడుతూ కొత్త ఎమ్మెల్యే ఆయన అధికారం లేదు. అవును, ఇప్పుడు అధికారంలో చేయాలి. ఎవరైనా అంత ఎమ్మెల్యే కూడా ఆయన చేయవలసి వస్తుంది. ఓకే. సో రఘునందన్ రావే గెలిచే అవకాశం ఉంది. ఎంపీగా రఘునందన్ రావు గెలుస్తాడు. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ అపోనెంట్స్ ఉన్నారు. ఒకవైపు కలెక్టర్ గా చేసిన వెంకటరామరెడ్డి ఉన్నాడు. ప్రజలు గొప్పలు వెంకటరామరెడ్డి గాని, మధు గాని, రఘునందన్ రావు కుస్తీలు పట్టరు గెలిచడానికి. ముష్టి యుద్ధాలు కాదు, ప్రజలు ఓట్లు ఎత్తారు, గెలుస్తారు అంతే. ఎవడు గాని అంతే. వాడేవాడు వీడేవాడు, ప్రజలు వేస్తే గెలుతారు, ఓడిపోతారు. కొటాపోటీ ఎడికెళ్ళొచ్చేటు కొటాపోటీ. అసలు వెంకటరామరెడ్డి ఎవరు, ఎందుకు వచ్చిండు ఇడికి? వీళ్ళెవడరు, ప్రజలు ఓట్లు ఎత్తే గెలుతారు, లేకపోతే గెలవరు. ప్రజా తీర్పే లాస్ట్. వీడు ఓడిపోయిన వాడు గెలిచిండు కాదు, మొన్న ఓడగొట్టిరు ప్రజలు ఓడగొట్టారు, గెలిపించారు ప్రజలు. ఈయన ఆయనని కాదు. వెంకటరామరెడ్డి స్థానికేతరుడు అంటున్నాడు. కేసీఆర్ కు మరి సొంత నియోజకవర్గంలో క్యాండిడేట్ దొరకలేదంటారా? అవి రాజకీయాలు. ఆయనకి ఎప్పుడు డబ్బులు ఉన్నారు కావాలి, డబ్బులు తెచ్చి పెట్టిండు. ఈ భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయొచ్చు. ఆ విషయంలో వెంకటరామరెడ్డి పోటీ చేసుడు తప్పని మనం పార్టీల పరంగా చూసినప్పుడు వాస్తవంగా సిద్దిపేట టీఆర్ఎస్ పుట్టిన సిద్దిపేట గడలో ఒక సొంత స్థానిక నాయకుని తయారు చేసుకున్నప్పుడు ఎవరిది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. నా గడ్డ మీద నా క్యాండిడేట్ కరెక్ట్ ఎందుకు లేడు అనేది ఆత్మపరిశీలన చేసుకుంటే నాయకులు తయారు చేయడంలో ఫెయిల్ అయ్యారు 100 ఎందుకు లేరా? సెకండ్ తెలంగాణ కొట్లాడిన వాళ్ళకి ఈ టికెట్ ఎందుకు? పైసలు ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు, గెలిపిస్తుంటారు. అట్లే కేసీఆర్ కావాలనుకుంటే ఉద్యమకారులకి కార్యకర్తలకు కూడా గెలిపి ఆయన నాయకుడు ఎవరికి ఇచ్చినా నాలాంటి వారికి ఇచ్చి కూడా గెలిపించచ్చు. ఆయన లీడర్ అవుతాడు. లీడర్ అంటే ఎవరు నిలబెట్టి గెలిపిస్తే వాడు లీడరు. రాజకీయ పార్టీ మరి సన్నాసుల మాట మా రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ కాబట్టి సన్నాసుల మాట రాజకీయం చేస్తుంటాడు అంతే కదా. ఇప్పుడు ఒక మాట ఆయన దేవాల్సిన అవసరం కూడా లేదు, తెచ్చిండు. తెచ్చిన ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. సో అల్టిమేట్ గా దేశంలో మోడీ హవా నడుస్తుందని నడతలేదు. దేశంలో మళ్ళీ మోడీ ప్రధాని అవుతాడు. మళ్ళీ మనం తర్వాత ఒకసారి మళ్ళీ 4 తారీఖు తర్వాత మళ్ళీ ఒకసారి గిట్లే సార్ మోడీ గెలుస్తాడా? మోడీ ప్రభుత్వం. ఇంకొక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది ఈ 2-3 రోజుల నుంచి. అంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని, ఇట్లా రకరకాల చర్చ నడుస్తుంది కదా. దాని ఇప్పుడు నాకు గిట్టది, నువ్వు అంటే నాకు గిట్టది. ఇప్పుడు నేను మాట్లాడనే అంట, నువ్వు చెప్పేటోడల్లా చెప్తా. ఎట్లా మారుతారా రాజ్యాంగాన్ని? మారుస్తారా? భారత రాజ్యాంగాన్ని ఎవడు మార్చాడు? రాజ్యాంగం సవరణ చేస్తారు అవసరం అనుకుంటే. ఇప్పటి నుంచి 100 సవరణలు అయినాయి. సవరణలు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుతారా?
మారుతున్న అది తెలియక ఆ మాటలు ఉమ్. ఇప్పటికి ఇప్పుడు ఎంపీటీసీ సర్పంచ్ ఉన్నాయి. ఉమ్. 72, 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఎంపీటీసీ స్థానిక సంస్థలను గత ప్రభుత్వం తెచ్చింది. గట్లనే సవరణ చేస్తారు. ఉమ్. అట్రాసిటీ రాజ్యాంగంలో రాయలే అంబేద్కర్. ఓకే 86లో పుట్టింది అట్రాసిటీ. అది కాంగ్రెస్ గవర్నమెంట్ సవరణ చేసి అట్రాసిటీ తెచ్చింది. ఆ. అట్లా తెస్తుంటారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మారుతారా? అంటే పూర్తిగా అంటే పూర్తిగా ఒక వర్గానికి అనుకూలంగా ఉండే విధంగానే భారతీయ జనతా పార్టీ ఇట్లా మార్చబోతుంది. ఒకటే వర్గం అంటే మాట్లాడక మధ్యలో మత విద్వేషం కొట్లాడవా? మత మాట్లాడినా అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది ఏం మత భారతీయ విద్వేషం? జనతా పార్టీ. అది నువ్వు ఏ పార్టీ? నువ్వేం నీ పేరేంది? రమేష్ అన్న. రమేష్ అని నీకు ఏదేమన్నా నమ్ముతావు? నేను నమ్ముతా. నమ్ముతావు? నేను నమ్మమని వాళ్ళు చెప్పిరా? నాకెవరు చెప్పారు? మరి నువ్వు మొక్కకపోతే మొక్కమని చెప్పిరా? లేదు. అది అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. ఎవరు ఇష్టం వాళ్ళు. భారత బీజేపీ వస్తుంది, మతం మారుస్తుంది, నేను దేవునే మొక్క, నాకు మొక్కమనరా? ఇవన్నీ తెలియని మాటలు. ఎందుకు పరస్పడరు? ఇప్పుడు వాడు క్రిస్టియన్ ఉంటాడు, ఈయన రోజు నరసింహస్వామి దగ్గరికి పోతాడు. ఎందుకు పోతున్నావు అని అంటావా? అరే ఇది ఎక్కడికి అతను లేని తెచ్చి పెడతాడు. మతం స్వేచ్ఛ ఉందా నిజంగానే? అందరికి ఉన్నది. ఎవరికి ఎందుకు? ఎవరిని ఏమంటారు? అసలు ఎవరిని ఏమన్నారు? ఈ రాజకీయ నాయకులు పుట్టించేటి ఇవన్నీ అంతే. ఈ గాడ క్షేత్రస్థాయిలో అందరూ బాగా కలిసి మరి రోజు మా శుక్రవారం నమాజ్ చేస్తారు మా వాళ్ళే. ఆదివారం నాడు చర్చికి పోతారు, మేము శనివారం నాడు గుడికి పోతాం. ఎవరైనా వాళ్ళని ఆపుతారా? ఇది వాళ్ళ భక్తి. ఎవడెందుకు కొట్లాడమంటాడు? కొట్లాడడానికి ఉండదు. అల్టిమేట్ అంటే ఇప్పుడు మోడీ గురించి ఇంకో రెండు ముచ్చట్లు అడుగుతా. మీరు బాగా మాట్లాడతారు. మోడీ ఫోటోలకు పోజులు ఇస్తాడు, దేశ విదేశాలు ఫ్లైట్లలో తిరుగుతా ఉంటాడు, బీచ్ల పంట తిరుగుతా ఉంటాడు. రాహుల్ గాంధీ ఏమో బస్ వేసుకొని న్యాయ జోడ యాత్ర అనుకుంటా ప్రజల మధ్యలో తిరుగుతున్నారంటే ఏమంటారు? ఇప్పుడు ఒక నాయకుడు, బీసీ నాయకుడు ఆయన మోడీ. సరే వాడు మంచి బట్టలు ఎత్తే ఓర్వనోళ్ళు అంటారు. ఊరు షోకు ఉంటది అన్న. నాకు తాగే షోకు ఉంది, కొద్దిగా నేను తాగుతా. కొన్ని బట్టల షోకు ఉంటది, కొన్ని తిరిగే షోకు పడద్దా? బట్టలు వేసుకోదామని అంటే ఒకడు మంచి బట్టలు వేసుకుంటే కూడా తప్పే. బట్టలు వేసుకొని తిరుగుతాడు, తన సంతోషం చాలా పోతాడు, పోవద్దా? ఏమైనా సంపాదించుకొని పెట్టుకోండి. ఆయన కొన్ని భార్య పిల్లలు నా తాస్తుంది సంపాదించి పెడితే రేపు మళ్ళీ వస్తారు. వేరే ప్రభుత్వం వచ్చినా లోపల వేస్తారు కదా. చెప్తారా రాజకీయంగా? ఇప్పుడు కవిత అరెస్ట్ ఎట్లా చూడతాను? ఆమె చేసిన తప్పుకు ఆమె పోయింది, మనం ఏం చెప్తాం? బీజేపీ కావాలని అరెస్ట్ చేసినట్టు మనకు తెలియదు. ఎవరు బీజేపీలు అరెస్ట్ చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు వస్తే నేను అరెస్ట్ చేస్తారా? నువ్వేమైనా తప్పు చేస్తే అరెస్ట్. అంటే కవిత ఏమంటుందంటే ఇది ఈడీ విచారణ లెక్క లేదు, బీజేపీ విచారణ లెక్క. ఈడీ ఒకడు నరేంద్ర మోడీ వచ్చినాక ఈడీ వచ్చిందా? అంతకుముందు లేదా? సిబిఐ లేదా? వీళ్ళు వచ్చినాక తెచ్చిరా? రేపు ఉండదా మళ్ళీ ఈడీ? కవిత తప్పు చేసింది అంటే తెలంగాణ అన్న ఎవరైనా తప్పు చేస్తేనే పోతారే పోలీసులు స్టేషన్ కు. నువ్వైనా నేనైనా నా తప్పు ఏంది పోరు. సరే కొంత ఎక్కదక్క ఏదైనా జరిగేది రాజు కావచ్చు, కానీ ఏం లేదు ఎట్లా పోతారు? నిన్ను ఎందుకు అరెస్ట్ చేయాలి? నన్ను ఎందుకు చేయాలి? కరెక్ట్ గా పార్లమెంట్ ఎన్నికల ముందే అరెస్ట్ చేసారు కావాలని అని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది. కావచ్చు, వాదన ఉండొచ్చు, అరెస్ట్ అందుకే చేయొచ్చు, మనకేం తెలిస్తే. సో అల్టిమేట్ గా తెలంగాణలో అవుట్ ఆఫ్ 17 17 వెళ్ళి బీజేపీ ఎన్ని గెలుస్తాను? 7-8 గెలుస్తుంది. 7-8 గెలుస్తుందా? కాంగ్రెస్ ఎక్కువనే. కాంగ్రెస్ 3-4 గెలుస్తుండొచ్చు. అది గెలుస్తుంది అంటే బీఆర్ఎస్ కు 3-4 ఉన్నట్టే. బీఆర్ఎస్ అంటే మళ్ళీ 4 రా, ఇది రూట్ లో రా, మళ్ళీ పట్టుకొని ఇవి పట్టుకొని రా. ఎందుకంటే ఇన్ని కూర్చుంటాం మిగిలిన టైం. పెద్దబాబు నేను ఇంకొక ప్రశ్న అడుగుతా. ఇంత బాగా మాట్లాడే వాళ్ళు కూడా కరెక్ట్ ఎన్నికలకు ఒక రోజు ముందు మొత్తం నిర్ణయాలన్నీ మారిపోతున్నాయి. డబ్బు ప్రభావం, డబ్బు, మద్యం. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీ అభిప్రాయం కూడా మారిపోతుందా? కొంపదీసి 12 తారీఖు నాడు మాది మారది. అది సమాజంలో జరుగుతుంది. ఎవరేది చెప్పినా దానికి కొంత ప్రభావితం అయ్యేటాడు అవుతాడు. తీసుకొని వేయనోడు ఉంటాడు, తీసుకొని వేసేవాడు అట్లా. చెప్పండి. డబ్బు మద్యం అని ఓటర్స్ ని అంటే ప్రజల్ని అవమానించడం అవుతుంది. డబ్బు మద్యం ప్రభావం అని కామన్ గా ఓడిపోయిన వాళ్ళు ఏమంటారు అంటే ఒక అధికార పార్టీ మళ్ళీ గెలిస్తేనేమో అధికార దుర్వినియోగం అంటారు. అప్పుడు డబ్బు మద్యం అన్నారు. అధికార దుర్వినియోగం అంటారు, డబ్బు మద్యం అంటారు. ఇప్పుడు అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, డబ్బు గాని మద్యం గాని అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి. అయినా టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ప్రజల్ని ఎందుకు అవమానించాలి? డబ్బుకు మద్యానికి లొంగి ఓట్లు వేసిరు అనడానికి కాంగ్రెస్ ఎక్కువ వెదజల్లిందంటారా ఇప్పుడు దీన్ని బట్టి?